మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ప్రొడ్యూసర్స్లో ఉన్న కోఆర్డినేషన్ కమిటీ సభ్యులకి అలాగే ఫెడరేషన్ ఉన్న కోఆర్డినేషన్ కమిటీ సభ్యులకి మధ్య చర్చ స్టార్ట్ అయినాయి. ఇది శుభప్రదం. ఎందుకంటే ఒక అనిశ్చిత పరిస్థితి 4 రోజులుగా ఉంది. సో వారి అడిగిన కొన్ని డిమాండ్స్కి అలాగే మా సైడ్ నుంచి కోఆర్డినేషన్ కమిటీ తరఫున కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చినాయి. నాకు తెలిసి ఇంకా 2-3 మీటింగ్స్లో వారికి అనుకూలంగా అలాగే కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. సో సుహృద్భావ వాతావరణంలో జరిగినాయి. ఒకరినొకరు నిందించుకోవడం కానీ ఎందుకంటే ఫైనల్గా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. ఇది ఆర్ట్ ఫామ్లో ఉన్న ఇండస్ట్రీ. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవటం లేకపోతే ఒకరిని విమర్శించడం అనేది ఏదో క్షణికావేశంలో ఎవరన్నా ఒక మాట అంటే అది ఒక కుటుంబంలో ఒక వ్యక్తులు మాట్లాడుకున్నట్టుగా సమసిపోయింది. సో నాకు తెలిసి ఇంకొక 2-3 మీటింగ్లు 4-5 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని ప్రకటన నమ్ముతున్నాను. ఎందుకంటే డైరెక్టర్ అసోసియేషన్ తరఫున మేము కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నందుకు అటు ప్రొడ్యూసర్లకి ప్రొడ్యూసర్లకు అనుకూలంగా అలాగే కార్మికులకి న్యాయం జరిగేలాగా మేమిద్దరినీ ఒప్పించగలమని నమ్మకం మాకుంది. సో డెఫినెట్గా ఈ సమస్యకి ఏ విధంగా అయినా సరే పరిష్కారం చర్చల ద్వారానే జరుగుతుంది. సో మళ్ళీ ఇండస్ట్రీ అంతా బాగుండాలని అందరూ, ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఇక్కడ బాసిజం చేయరు. ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టెక్నీషియన్ తోటి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలాగే టెక్నీషియన్లు కూడా ప్రొడ్యూసర్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇలాంటి కార్డియల్ రిలేషన్షిప్ మద్రాస్ నుంచి కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. మేము ఫుడ్ తినేది ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్, మా మిస్సెస్తో మా అమ్మ పెట్టిన ఫుడ్ కంటే కూడా ప్రొడక్షన్ బాయ్స్ పెట్టే ఫుడ్ ఎక్కువ రోజులు తిన్నాం. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమగా సార్ ఇది వేసుకోండి ఇది వేసుకోండి అని అంత ప్రేమగా చూసుకుంటారు. టెక్నీషియన్లు కూడా చాలా కష్టపడతారు, కొన్ని అవర్స్ కష్టపడతారు. సో వాళ్ళ కష్టం అంతా నిర్మాతలు తెలుసు. అలాగే నిర్మాతలు ఎంత కష్టపడుతున్నారో అలాగే టెక్నీషియన్లు తెలుసు. సో ఇద్దరి మధ్య వయ్యా మీడియాగా ఈ సమస్యకి డెఫినెట్గా తొందరలోనే పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారానికి మేమంతా కూడా తీవ్రంగా కృషి చేస్తాం. అటువైపును కూడా వాళ్ళు కూడా ఈ సమస్యకి పరిష్కారం అవ్వాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో నాకు తెలిసి 4-5 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమీ తేడా రాలేదండి. 4 డిమాండ్స్కి క్లారిఫికేషన్ కోసం ఈ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ఆ క్లారిఫై అయింది. వాళ్ళకి క్లారిఫై అయింది. మన ఇదివరకు ఉన్న ఎగ్జిస్టింగ్ అవే 2, అందులో 4 ఉన్నట్లో 2 అదే. ఒక ఆదివారం మాత్రం, ఒక సెకండ్ సండే మాత్రమే హాలిడే. నేషనల్ హాలిడేస్ అని హాలిడేస్కి ట్రీట్ చేయమన్నారు. ఎవ్రీ సండే, ఎవ్రీ మంత్ సెకండ్ సండే కాకుండా ఎవ్రీ సండే వర్కింగ్ డేగా ట్రీట్ చేయమన్నారు. అది ఫెడరేషన్లో ఒకసారి మాట్లాడి ఆ ఆదివారంని కూడా వర్కింగ్ డేగా ఏమంటారు సభ్యుల దగ్గర అనుమతి తీసుకుని వాళ్ళు, లేకపోతే ఇంకొక ఆదివారం అన్న సెలవు దినంగా ప్రకటించాలంటారు, లేకపోతే ప్రతి ఆదివారం సెలవు దినం కావాలన్నా మిగతా ఫెడరేషన్లో ఉన్న సభ్యులు అనుమతితో వాళ్ళతో డిస్కస్ చేశాక మళ్ళీ ప్రెసిడెంట్ అనిల్ గారు అది మళ్ళీ తెలియజేస్తారు. ఈ 4 డిమాండ్లు అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏం లేవు. ఒక హాలిడే ఆదివారం సెకండ్ సండే మాత్రమే హాలిడే చూడండి. కొంచెం నేషనల్ హాలిడేస్ ఫెస్టివల్స్ అన్నీ హాలిడేగా ట్రీట్ చేయండి అన్నారు. ఆ సండే ఒకటే అనేది ఆ డిమాండ్, ఆ సండే ఒకటే మేము డిస్కస్ చేసి చెప్తామని చెప్పాము. ఈ మీటింగ్లో అసలు పర్సంటేజ్ గురించి డిస్కషన్ రాలేదు. నెక్స్ట్ మీటింగ్లో వస్తుంది అది పర్సంటేజ్ గురించి. ఆల్రెడీ కార్మికుల డిమాండ్ ప్రకారం 30% అడుగుతూ ఉన్నారు. వాళ్ళు 5% అనేది ఇప్పటిదాకా మాకు తెలియజేయలేదు. వాళ్ళు ఇంటర్నల్గా అనుకున్నారేమో. బట్ వాళ్ళు కూడా ఇంత ఇవ్వగలమని వచ్చినప్పుడు వీళ్ళని కూడా ఒప్పించి మేము డైరెక్టర్ అసోసియేషన్గా వాళ్ళని ఒప్పించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన దానికి మేము పరిష్కారం అవడానికి కృషి చేస్తాం. అయితే ఇంకొకటి, చిన్న నిర్మాతలు ఇందాక మాట్లాడుతూ మీటింగ్ అయింది కదా, మీటింగ్ లో ఒక క్లారిటీగా చిన్న నిర్మాతలు మేము యాక్సెప్ట్ చేయము, 30% పెంచింది, అందులో మమ్మల్ని పక్కన పెట్టి ఆ ప్రతిపాదన చేయండి అని చెప్పారంట. సో దానికి మీరేమంటారు? అది ఇప్పుడే తెలిసి ఇక్కడికి వచ్చాక మీటింగ్ జరిగింది, వాళ్ళు ఇలా అడిగారని తెలిసింది. డెఫినెట్గా చిన్న నిర్మాతలకి ఫెడరేషన్ ఎప్పుడు అన్అఫీషియల్గా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఒక యూనియన్ నుంచి ఒక 10 మంది వెళ్ళాలని రూల్ ఉంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారం 5 వెళ్ళి చేస్తున్నారు. అది అన్అఫీషియల్ జరుగుతుంది. డెఫినెట్గా చిన్న నిర్మాతలకి హెల్ప్ అయ్యే విధంగా, ఎందుకంటే 80% సినిమాలను ప్రొడ్యూస్ చేసే చిన్న నిర్మాతలే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు భారం పడకుండా ఫెడరేషన్ డెఫినెట్గా ఆలోచిస్తుంది. మీటింగ్ మళ్ళీ కాల్ఫర్ చేస్తారు. ఇప్పుడు చెప్పాం కదా, వాళ్ళ ప్రొడ్యూసర్తో మాట్లాడుకుని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కాల్ఫర్ చేస్తారు. థ్యాంక్ యూ.
అనేటువంటి జరగకపోవడం వల్లే ఈ సంక్షోభం అని అన్నారు. సో మొత్తానికి ఈరోజు మొట్టమొదటి చర్చ జరిగింది. సో ఇప్పుడు ఏమంటారంటే ఒక క్లారిటీ వస్తుందా, డెఫినెట్గా దీన్ని ముగించవచ్చు అనేటువంటి క్లారిటీ? ముగించవచ్చు అనే క్లారిటీ అయితే ఈరోజు వచ్చింది. కానీ మళ్ళీ పర్సంటేజ్ విషయం వచ్చేసరికి అది తర్వాత మాట్లాడదాం ఉన్నారు. మెయిన్ ఏదైతే నిన్న 4 ప్రపోజల్స్ ఇచ్చారో ఆ 4 ప్రపోజల్ మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. మాకు క్లారిటీ, వాళ్ళు క్లారిటీ, ఏది ఒప్పుకుంటాం ఏది ఒప్పుకోం అనేది ఒక మీటింగ్లో మేము కూడా మిగతా మా కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి చెప్తా అని చెప్పాము. మొన్నటి వరకు 9 పాయింట్లతో వచ్చారు, ఇప్పుడు 4 పాయింట్లకు వచ్చారు. ఆ 4 పాయింట్లో కూడా ఒక 2 పాయింట్లు అయితే మేము అక్కడే క్లారిటీ చెప్పేసాం ఓకే అని. ఇంకో 2 పాయింట్లకు మాత్రం కొంచెం సమస్య ఉంది కాబట్టి అది ఇప్పుడు ఇందాక వీరశంకర్ గారు, మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా వీరశంకర్ గారు చెప్పినట్టు, ఈ సండేస్ అంటే మిగతా సండేస్ అంటే డైలీ సండే 4 సండేస్ కూడా మాకు డబుల్ కాల్ షీట్ ఉండేది మొన్నటి వరకు. ఇప్పుడు సండే చేస్తే సింగిల్ కాల్ షీట్ అడుగుతున్నారు వాళ్ళు. సార్ అది మా నిర్ణయం కాబట్టి ఇక రేపు కూడా ఒక మాట చెప్పేసి మన యూనియన్లో చెప్పేసి చిన్న వాళ్ళు అడిగారు కాబట్టి దానికి కూడా ఓకే అనుకున్నాం. ఇంకొక మేజర్ పాయింట్ ఉంది కాల్ షీట్ పాయింట్, అది కూడా ఒకసారి చర్చించుకొని రేపు చెప్తా అని చెప్పాము. మేజర్గా 9 పాయింట్ నుంచి 4 పాయింట్లకు వచ్చేసరికి 4 పాయింట్లు కూడా 2 పాయింట్లు అయిపోయాయి. ఇక 2 పాయింట్లు కూడా 2 కాదు ఒకటే పాయింట్ ఇక పెండింగ్. నాది సండే ఒకటి ఉంది, ఆ సండేది మా ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే లేదు, అది కూడా ఇప్పుడు ఇక్కడే చెప్పేస్తున్నా. ఇక కాల్ షీట్ ఒకటి ఉంది కాబట్టి ఆ కాల్ షీట్ అనేది ఒకసారి మాట్లాడతామని చెప్పాము. అది కూడా ఎందుకంటే మనం మీరు సడన్గా చెప్పకూడదు కాబట్టి కోఆర్డినేషన్ కమిటీ మాకు 24 యూనియన్లు ఉంటాయి కాబట్టి వారితో సంప్రదించి రేపు చెప్తామని చెప్పాము. ఏదేమైనా అంతిమంగా ఇప్పుడు చర్చలు వాళ్ళు అంతిమంగా లేబర్ ఆఫీస్కి వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, వాళ్ళే వెళ్ళారు తప్ప మేము ఎక్కడికి వెళ్ళలేదు. మేము ఇక్కడే ఉన్నాం. మాకు ఏదైనా ఛాంబర్ పిలుస్తుందని మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక కుటుంబంలాగే భావిస్తుందని చెప్పి మీకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్తున్నాం. అంతిమంగా ఈరోజు పిలిచారు. ఒక వారి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా 2 వచ్చారు, మీరు కూడా చూశారు. వారి వివరణ వారు చెప్పారు, ఛాంబర్ పెద్దలు చెప్పారు, మా వివరణ మేము చెప్పాము. ఏదైనా ఇక అంతిమంగా ఒక 2-3 మీటింగ్లో దీన్ని క్లోజ్ చేస్తామన్నారు. మా ప్రపోజల్ చెప్పారు మీరు 30% కాదు కొంచెం మీరు ఎట్లా చేయొచ్చు అని. మేము కూడా కొన్ని విషయాలు చెప్పాము వాళ్ళకి, ఇలా అయితే మేము కూడా అంగీకరిస్తామని. మరి వారు మాట్లాడుకుని వారు చెప్తారా ముందు, మరి మా వివరణ అయితే ఇంకా ఏం లేదు. దయచేసి ఇక వారి సైడ్ నుంచి వస్తే కనుక మా రెస్పాన్స్ వెంటనే ఉంటున్నాను. కానీ మా దగ్గర కూడా కార్మికుల ఆవేశం ఇంకా ఎక్కువ అవుతుంది, ఇది త్వరగా ఎందుకు తేల్చట్లేదని. దానికి మరి త్వరగా ఏం చెప్తారో మేము కూడా వేచి చూస్తాం. ఇంకా ఈ రోజు లేదండి, ఇప్పుడు ఏదైనా ఇంకా ఛాంబరే పిలుస్తా అన్నారు. మరి వారి మధ్య ఏం చర్చలు జరిగేది తెలియదు, కొంచెం ఛాంబర్కే పిలుస్తా అని చెప్పారు. ఏదైనా ఇక్కడే పరిష్కారం చేస్తాం. ఎవరున్నా సరే మొత్తం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ మిమ్మల్ని ఇక్కడికే మీరు ఎప్పుడున్నా అందుబాటులో ఉండండి, సడన్గా చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు 1 గంటలో వచ్చేసి సమస్య ఇమ్మీడియట్లీగా పరిష్కారం చేసుకుందాం ఒక 2-3 రోజుల్లో అన్నారు. రేపైతే కాదు, రేపైతే ఏమి ఉండదు అన్నారు. రేపు పండగ హాలిడే, అందరూ పండగ రోజు కూడా డిస్టర్బ్ చేయడం బాగోదు అన్నారు. ఏదైనా ఎల్లుండి ఉంటుందని మేము భావిస్తున్నాం. అట్లా ఏమి లేదండి, అట్లా ఏమి. దిల్రాజు గారు కూడా నిర్మాతే కాబట్టి ఆయనకు అన్ని కష్టాలు తెలుసు కాబట్టి దిల్రాజు గారు కూడా వారు మాట్లాడుతూ అన్నారు. అట్లా ఏమి మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ ఓడేం లేదు. దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళొచ్చు, మేము మాట్లాడవచ్చు. కానీ మళ్ళీ వారు కూడా ఇక్కడికే వస్తారు, అందరం కలిసి కూర్చొని మాట్లాడదామని చెప్పారు. మేము ఫెడరేషన్ తరఫున వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ పర్సంటేజ్ విషయం అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మరి వారు ఏం చెప్పారో తెలియదు. మమ్మల్ని పిలుస్తా అన్నారు, ఇప్పుడు కూడా మాకు టచ్లోనే ఉన్నారు. అక్కడ మాట్లాడండి, అక్కడ మాకు పరిష్కారం కాకపోతే మా దగ్గర రండి అంటున్నారు. బాలకృష్ణ గారు కూడా కలిసారు. బాలకృష్ణ గారు కూడా అదే చెప్పారు, వర్కర్స్కి న్యాయం జరగడం తప్పలేదు, అది వయోమీడియాగా ఛాంబర్లో కూర్చొని మాట్లాడమని చెప్పారు. కాబట్టి చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా ఇంకా ఏ అగ్ర హీరో అయినా ఏ చిన్న హీరో అయినా ఎవరైనా సరే కార్మికులకు న్యాయం చేయాలి, అలాగే నిర్మాతకు కూడా న్యాయం చేయాలని చెప్తారు తప్ప కార్మికులు అన్యాయం చేస్తూ నిర్మాతలు బాగుండాలని ఎవరు అనుకోరు. ఆ ఒక గ్యాప్లోనే ఆ గ్యాప్ ఫిల్ చేసేది ఎవరు అనేది ఒక మీడియేషన్గా ఛాంబర్ ఉంది కాబట్టి ఆ ఛాంబర్ త్వరగా చేస్తానని ఆశిస్తున్నాం. వారు వచ్చి మాకు పర్సంటేజ్ విషయం చెప్పిన దాకా మేము యథావిధిగా షూటింగ్కి 30% ఇచ్చిన వాళ్ళ వరకు వెళ్తాం, మిగతా వాళ్ళకి వెళ్ళము. అదే మాకు 30% రావాలి. కానీ దాన్ని ఎలా అంటే ఇప్పుడు ఈ ఒకటేసారి 30% అంటే కొందరు నిర్మాతలు ఇప్పుడు మీరు ఇందాక చిన్న నిర్మాతలు భారం అయింది ఎట్లా అన్నారు, దాన్ని ఎలా చేయొచ్చు అనేది మేము వారు ఒక పాయింట్ అడిగారు. మేము అది అఫీషియల్గా జరగలేదు, అన్అఫీషియల్గా జరిగింది. అది రేపు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ చర్చ గురించి అసలు పెట్టలేదు, వేజెస్ గురించి వాళ్ళు పెట్టలేదు. ఆ 4 పాయింట్స్ గురించి క్లారిటీ మీద మాట్లాడారు. వేజెస్ అనేది ఎల్లుండి అంటే వాళ్ళు ఇప్పుడు ఇంటర్నల్గా మరి వాళ్ళు నిర్మాతలు ఎక్కడ మాట్లాడుకుంటారో వారు మాట్లాడుకొని మాకు ఎల్లుండి చెప్తాను చెప్పారు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ 30% ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మేము షూటింగ్ వెళ్తాము అని చెప్పారు. అంటే యాజ్ ఆఫ్ నౌ లైక్ వాళ్ళు ఏదో ఒకటి చెప్పేవారు, అది ఓకే. అంటే మీ ఇష్ట ప్రకారం మీరు వెళ్ళకపోవచ్చు. కానీ వేరే షూటింగ్కి వచ్చిన వాళ్ళని మీరు ఆపడం కానీ లేకపోతే అడ్డుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయకూడదు.
మీరు ఇప్పుడు చూశారు, నిన్న మొన్న ఏమైనా చేశారు కానీ ఈరోజు అసలు ఒక షూటింగ్ కూడా లేదు. మా అనుమతి లేకుండా ఒక షూటింగ్ కూడా జరగట్లేదు. ఎవరు కూడా పెట్టుకోవట్లేదు షూటింగ్, అటువంటిది ఏం లేదు. ఎవరికి బయట నుంచి తెచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు. వారికి కూడా మన వర్కర్స్తో చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇద్దరం కూడా ఒక సయోధ్య మార్గం వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా అట్లా వెళ్ళి బయట నుంచి తీసుకొచ్చే షూటింగ్లు ఉంటే కనుక అది ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చూసుకొని ఆ సీన్ ఏంటి, అక్కడిని మాకు పర్మిషన్ పెట్టారా లేదని చూసుకొని దాన్ని బట్టి అడ్డగించాలా లేదని మేము ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇందాక చిన్న నిర్మాతల గురించి అన్నారు. ఫెడరేషన్ తరఫున మాకు ఇందాక కోఆర్డినేటర్ చైర్మన్ గారు చెప్పారు. మార్నింగ్ జరిగిన విషయం కూడా మాకు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. చిన్న నిర్మాతకి ఫెడరేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది. వారి విషయంలో ఏ ఒక్క కంప్లైంట్ ఈ రోజు దాకా మాకు లేదు. మేము అలాగే ఫెడరేషన్ వారు చేసే ప్రతి ఒక్క సినిమాకి వేజెస్ పరంగా అయినా వర్క్ పరంగా అయినా మేము ఇప్పుడు కూడా ఫెడరేషన్ ఉన్న కార్మికులు అందరూ 24 శాఖలు కూడా మేము వారికి సపోర్ట్ చేస్తామని భావిస్తున్నాం, చేస్తాం. అది మాకు అగ్రిమెంట్లో ఉందండి. ఇంత బడ్జెట్ లోపల చేసేవాళ్ళు చిన్న నిర్మాతలని, దానికి మేము ఇప్పుడు కూడా సహకరిస్తాం. దానివల్ల ఈ రోజు కూడా ఛాంబర్కి కానీ ఇటు వర్కర్ సైడ్ నుంచి ఒక కంప్లైంట్ లేదు. అలాగే వారిని కూడా మెప్పించుకుంటా వారికి కష్టం లేకుండా మేము పనిచేస్తూ ఉంటాం. పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది అటువంటిది మా దృష్టికి ఏమి రాలేదు. మేము అటువంటిది అది ఏదో మాట్లాడతారు కానీ అది ఏమి ఉండదు. వారికి అయితే వారి షూటింగ్లకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారు యథావిధిగానే చేసుకోవచ్చు, వారు ప్రశాంతంగానే ఉండొచ్చు. మేము ఎప్పుడు ఇవ్వండి నాన్ నెంబర్కి. ఇందాక నాన్ నెంబర్లు వచ్చినప్పుడు చాలా క్లారిటీగా దాన్ని 10 సార్లు అడిగాము. వారు వివరణ ఇచ్చారు, మాకు క్లారిటీగా ఇచ్చారు. మేము నాన్ నెంబర్లే పెట్టుకోము, కానీ మన దగ్గర లేనప్పుడు పెట్టుకుంటామంటే లేనప్పుడు పెట్టుకోమని చెప్పాం. మనం ఫస్ట్ మన స్కిల్ డెవలప్ చేయాలని మీరే అంటున్నారు కాబట్టి మన స్కిల్ ఉన్న వాళ్ళని, మన దగ్గర యూనియన్లో ఉన్న వాళ్ళని కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. లేనప్పుడు మాత్రం పెట్టుకోమని చెప్పాం. వారు దానికి కూడా 1-2 చిన్న పాయింట్లు చెప్పారు. మాకు దీంతో ఈ విషయంలో కావాలి, ఈ విషయంలో కావాలని. అటువంటిది ఏమైనా ఉంటే ఆ సినిమాని బట్టి మనం మాట్లాడదామని చెప్పాము. దానికి అభ్యంతరం లేదు. కానీ ఏదేమైనా యూనియన్ మెంబర్సే ఉండాలి. థ్యాంక్ యూ.